కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ప్రముఖ యాక్టర్ అయినటువంటి సంపూర్ణేష్ బాబు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో దూసుకు వెళ్తూ ఉన్నారు. అయితే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం వారు తప్పుదోవ పడుతూ కొంతమంది ఫాలోవర్స్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ చెడు వ్యసనాలకు బానిసవుతూ ఉన్నారు. దాని ప్రభావం సమాజం మీద బలంగా ఉంది. కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి వారి వల్ల అంటూ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఇప్పుడు సంపూర్ణేష్ బాబు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేశారు అనేది మనందరికీ తెలుసు. ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వారికి ఉన్నటువంటి క్రేజ్ని ఉపయోగించి సోషల్ మీడియాలో కొన్ని బెట్టింగ్ ఆన్లైన్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆన్లైన్ యాప్లను ప్రమోట్ చేయడం ఆపేయండి, ఆ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల సమాజం పాడవుతోంది అంటూ ఆయన పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే అండి. సంపూర్ణేష్ బాబు గారు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వారు తప్పుదోవ పడుతూ వారి ఫాలోవర్స్ని, యువతని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఇప్పుడు అనవసరమైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతూ ఉన్నారు. వారు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా ఆ ప్రభావం సమాజం మీద బలంగా పడుతూ ఉంది. కొన్ని కుటుంబాలు ఛిద్రమవుతూ ఉన్నాయి. కాబట్టి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. నిజంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అది కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వారి స్వప్రయోజనాల కోసం ఈ ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ కొన్ని వీడియోలు చేయడం, అవి చూసినటువంటి ఫాలోవర్సు కొంత ప్రభావానికి లోనవ్వడం, వారు ఆ బెట్టింగ్ యాప్స్లలో పెట్టుబడి పెట్టడం, మోసపోవడం, దాని ద్వారా వారి ఇబ్బందులకు గురవదే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి? మనిషికి ఆశ ఎప్పుడైతే పెరుగుతుందో, తొందరగా నేను డబ్బు సంపాదించాలి, తొందరగా నేను ఒక స్టేటస్ తెచ్చేసుకోవాలి, ఒక పెద్ద కారు, ఒక పెద్ద ఇల్లు, లేదు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో లావిష్ ఫ్లాట్. ఇప్పుడు మనిషికి ఈ లావిష్నెస్ ఎక్కువైపోయి ఊహలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. వాళ్ళు భూమి మీద ఉంటున్నారు. సో ఆకాశంలోకి ఎలా ఎగరాలి? ఇగో ఇట్లాంటి యాప్లు పట్టుకుని వీటిని నిశ్చలంగా చేసుకుని ఎదగాలనుకుంటున్నారు. నువ్వు ఎదిగితే ఎదిగావయ్యా, నువ్వు 10 మందిని ఎందుకు పాడు చేస్తావు? ఇప్పుడు మీ మాట 10 మంది వింటున్నారండి. మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో పెట్టుకున్నారు, మీరు చెప్పింది 10 మంది వింటున్నారు. మంచి చెప్తే వింటారు, ఇలాంటి చెడు ఇంకా తొందరగా వింటారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫలానా బెట్టింగ్ యాప్లో మీరు బెట్ చేయండి, మీకు బోల్ డబ్బులు వచ్చేసి. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక 10 మందికి పైగానే కొంతమంది సెలబ్రిటీలు అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారి మీద యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ముందు సుప్రీత గారు, రీతు చౌదరి, లోకల్ బై నాని, హర్ష సాయి, ఇమ్రాను, నెక్స్ట్ భయ్యా సన్నీ యాదవ్, నెక్స్ట్ యాంకర్ శ్యామల, రీతు చౌదరి, ఇలా రకరకాల సెలబ్రిటీలు వారందరూ కూడా వారికి ఉన్నటువంటి ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ స్వలాభం కోసం వారు సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి? ఎలా చూడాలి కాదండి, ఇది చాలా తప్పు. ఇప్పుడు అసలు జూదం అనేది ఎప్పుడైనా తప్పే కదా. మనకి భారత రామాయణాల నుంచి జూదాలు వద్దనే కదా చెప్పారు. జూదం వల్ల ఏం జరుగుతుందో మనకు ఒక భారత కథే మనకి సాక్ష్యం. కాబట్టి అసలు అప్పటి నుంచి అట్లా నడుస్తూ ఉన్న ఇలాంటి విషయాల్లో మీకు గతంలో బ్రాకెట్ ఏంటంటో రకరకాలు ఉండేవి. తర్వాత తీన్ పత్తానా దాన్ని ఏదో అంటారు. తర్వాత లోపల బయట మీకు ఈ చిన్న కార్డ్స్ పెట్టుకుని లోపల బయట ఆడతారు, మీరు గమనించండి. తర్వాత పులి మేక అంటే ఇప్పుడు ఈ వీళ్ళు ఉంటారు చూడండి, ఆటో డ్రైవర్సు లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇట్లా గీతలు గీసి ఒక స్క్వేర్ మనం మామూలుగా చింతపిక్కలు ఆడినట్టు అట్లా ఆడతారు. అంటే రకరకాలు, అంటే టైం పాస్కి ఆడి చేతిలో ఉండే డబ్బులు పోగొట్టుకుంటారు. మనం సినిమాల్లో ఎన్ని సినిమాల్లో చూసాం. మీరు అసలు గమనిస్తేనండి ఇప్పుడు వచ్చే సినిమాల కంటే కూడా గతంలో వచ్చిన సినిమాలు మీరు చూసారంటే
మనం అంటాం 70-80 సూపర్ సినిమాలని. కాదు, పాటల పరంగా బాగుండొచ్చు కానీ వ్యసనాలు ఉంటాయి ఆ సినిమాల్లో. తర్వాత ఆడవాళ్ళని తగులుకోవడం ఉంటుంది. అంటే అలా కూడా పోగొట్టుకోవటమే కదా. తీసుకెళ్ళి ఎవరికో ఇస్తారు, ఒక డాన్సరో ఎవరో ఉంటారు. తర్వాత ఇంకా చెప్పాలంటే ఇలాగా పేకాట ఆడడము, తాగటం. సిగరెట్ తాగకుండా హీరో ఉండడు. హీరోయిజం, హీరోయిన్తో మాట్లాడేటప్పుడు కూడా సిగరెట్ తాగిన సీన్స్ చాలా ఉంటాయి. మామూలుగా కూడా సిగరెట్స్ బాగా తాగుతారు. అంటే జులాయిగా ఉండడం అనేది ఎక్కువ హీరోస్ మనం పాత దాంట్లో చూస్తాం. మీరు ఇప్పుడు హీరోస్ నిజంగా చెప్పాలంటే కొంచెం పద్ధతిగా ఉంటున్నారేమో. అంటే వీళ్ళు ఇంత మోడర్న్గా ఉంటూ కూడా మీరు ఇప్పుడు కథలు తీసుకుంటే కనుక అయితే వీళ్ళ ఆలోచన ధోరణి మారింది. అప్పుడు మీరు 70s 80s అయితే కొడుకు అంటే వాడు పెద్ద హీరో, వాడు జులాయిగా ఉండాలి, వాడు తాగుతాడు, తిరుగుతాడు, తండ్రి సొమ్మంతా నాశనం చేస్తూ ఉంటాడు, అమ్మాయిలతో తిరుగుతాడు, ఆఖరికి ఎవరినో పెళ్లి చేసుకుంటాడు. ఆ పిల్ల ఈ లైఫ్లోకి వచ్చాక కొంచెం మారుతాడు అనమాట. అంటే నేను చెప్పేది కాన్సెప్ట్స్ అన్నీ అట్లాగే ఉండేవి. అందుకని ఈ జులాయితనం కావచ్చు, లేదా ఈ బెట్టింగ్లు కావచ్చు, ఈ జూదాలు కావచ్చు, ఇవన్నీ కూడా గతం నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చినవి కాదు. ఇప్పుడు దాని స్టైల్ మారింది. మీకు ఆన్లైన్ వచ్చింది కాబట్టి మీరు ఒక ఫోన్ దగ్గర పెట్టుకుని ఫోన్లో మీరు ఆడచ్చు. అంటే మీకు ఇప్పుడు అక్కడ మనకి కళ్ళ ముందు జరుగుతుంది, ఇది ఫోన్లో జరుగుతుంది. మొత్తానికి పోగొట్టుకోవటం ఒకటే. అక్కడైనా పోగొట్టుకుంటారు, ఇక్కడైనా పోగొట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే మీకు వీటిలలో ఉండే ఒక మైనస్ అనాలో ప్లస్ అనాలో నాకు తెలియదు. మనకి ఫస్ట్ కొంచెం డబ్బులు వచ్చేస్తాయి, ఆ తర్వాతే పోవడం మొదలు పెడుతుంది. వచ్చినప్పుడు మనకి 2-3 వేలు వచ్చాయనుకోండి, మనం చాలా ఆనందపడిపోతాం. అబ్బో ఇవాళ భలే వచ్చేసాయి, 3,000 6,000 అవుతుంది. 6,000 నుంచి అది 60,000కి మనం పడిపోవడం మొదలు పెడతాం. అక్కడ మొత్తం మన ఆస్తులు పోగొట్టుకోవడం మొదలు పెడతాం. ఇట్లా అందరూ వీధిని పడుతున్నారు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే వీళ్ళందరూ ప్రమోట్ చేశారో, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే సినిమా హీరోయిన్లు కావచ్చు, లేదా యాంకర్స్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఆలోచించుకోవాలి. మీకు ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా ఈ మధ్య సంపూర్ణేష్ బాబు కూడా అదే కోరుతూ ఉన్నారు. నిజంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను మీరు ప్రమోట్ చేయడం వల్ల ఆ ప్రభావం సమాజం మీద పడుతూ ఉంది, కుటుంబాలు ఛిద్రం అవుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించండి, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయండి. ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయకండి అంటూ ఆయన కోరుతూ ఉన్నారు. కరెక్ట్, ఆయన కోరడం మంచిగానే తీసుకోవాలి మనం. ఎందుకంటే ఒక బాధ్యతగా ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యి, అంటే మేము చెప్తే కొంచెం ప్రజలు వింటారు అనుకున్న వాళ్ళు, హీరోయిన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, ఈవెన్ సీరియల్ యాక్ట్రెసెస్ ఆర్ యాక్టర్స్ కావచ్చు, వాళ్ళ సామాజిక బాధ్యతగా వాళ్ళు భావించి వాళ్ళ ఇండివిజువల్ వీడియోస్ కూడా వీటి మీద చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే కుటుంబాలను కాపాడచ్చు మనం. ఎందుకంటే ఎంతోమంది ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు, ఏం చేయాలో తెలియక పోగొట్టుకుంటారు, ఇంట్లో చెప్పలేరు. పిల్లలు కూడా చూడండి మీరు, ఈవెన్ స్కూల్లో చదివే పిల్లలు 10th 9th పిల్లలు కూడా అదేదో ఒక సరదాగా మొదలు పెడతారండి, సరదా కాస్త వ్యసనం అయిపోతుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి. మీకు ఆ మధ్యన గుర్తుందా, ఒక పిల్లాడు ఆడేసి మొత్తం బ్యాంకులో ఉండే డబ్బులన్నీ మొత్తం వాళ్ళ అమ్మ ఫోన్లో ఆడతాడు. ఒక న్యూస్ వచ్చింది మనకి, లక్షలు మాయమైపోతే ఆవిడకి అర్థం కాదు. ఇలా చాలా జరిగాయి. కాబట్టి దీనికి ఎండ్ కార్డ్ అయితే పడాలండి. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మేము తప్పు చేసేసి మమ్మల్ని క్షమించండి అంటున్నారు. క్షమిస్తారో లేదో అది మనకి సంబంధం. పోలీసులు కూడా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేస్తున్నారు. అది అక్కడ వరకు సూపరు. కానీ అసలు ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయకుండా ఎందుకు ఉంచుతున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ని అసలు బ్యాన్ చేయొచ్చు కదా. కరెక్ట్, బాగా చెప్పారు. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయటం వల్ల ఏం కలిసి వస్తుంది, ఒక రకంగా వాళ్ళకు ఫస్ట్ టైం ఒక నోటీస్ ఇచ్చి వదిలేసి, ఎందుకంటే మీరు ఫస్ట్ టైమే అరెస్ట్ చేసేయకూడదు. అది వాళ్ళ ఒక్కళ్ళ తప్పు కాదుగా, అసలు తప్పు ఎవరిది? మీరు చెప్పినట్టుగా యాప్స్ పెట్టిన వాళ్ళది. మీరు యాప్స్ రద్దు చేయండి ఫస్ట్, వీళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయండి ఫస్ట్ టైం. తప్పు కదా, ఎందుకంటే వాళ్ళు ఆశపడి చేశారు, తెలియదు వాళ్ళకి. ఫస్ట్ మీరు చెప్పలేదు కదా. ఇంకొకటి, ఎవరైతే నిర్వహిస్తున్నారో వారి మీద కదా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద తీసుకోవాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరేమి ఎక్కడ చెప్పలేదు కదా మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి, చేస్తే మీరు అరెస్ట్ అవుతారంటే మీరు ఫస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చాక వీళ్ళని అరెస్ట్ చేశారనుకోండి, అర్థం ఉంటుంది అప్పుడు. ఇప్పుడు పాపమే వాళ్ళు ఒక రకంగా, సరే ఆశపడ్డారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయకండి అంటూ సజ్జనార్ గారు వీటి మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ యాప్సే లేకుండా చేయడంలో కూడా సజ్జనార్ గారు ఆయన ఆలోచించాలి, ఆ దిశగా కూడా కోరుకుంటున్నాను. ఫస్ట్ కరెక్ట్గా సజ్జనార్ గారు మీరు చెప్పినట్టుగా సజ్జనార్ గారు చేయాల్సింది ఏంటంటే దీని మీద దృష్టి పెట్టారు, ఇట్స్ గుడ్.
ఎట్ ద సేమ్ టైం ఆయన మొత్తం యాప్స్ బంద్ చేయించి ఇప్పుడు సిగరెట్ తాగడం అంటే ప్రాణానికి హానికరం, తాగడం మానేస్తారు, మీరు సన్నగా చిన్న లైన్లు వేస్తారు, మందు తాగకూడదు, కానీ మందు మాత్రం మీరు అమ్ముతారు ప్రభుత్వం తరఫున. కాబట్టి ఇది ఎవడు కూడా ఎలా దీన్ని క్యూర్ చేయాలి అంటే యాప్స్ మొత్తం మీరు బంద్ చేయండి అబ్బా. బంద్ చేశాక వీళ్ళు ఏదైనా మళ్ళీ చేస్తే మీరు అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇప్పుడైతే మనం అరెస్ట్ చేయొద్దనే చెప్తున్నామండి. వాళ్ళు తెలియక చేశారు, మీరు ఎవరికి కూడా చెప్పలేదు కదా, మీరు దీన్ని మీరు ప్రమోట్ చేయొద్దని చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా మీరు చెప్పండి, చెప్పాక చేస్తే అరెస్ట్ చేయండి అంతే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.